హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, ఈ వీడియోలో మనము పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్‌ని యూజ్ చేసి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఎలా కనుక్కోవాలనే కాన్సెప్ట్ మీద ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌కి సంబంధించి ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ స్టాండర్డ్ సిగ్నల్స్, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీస్, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినాను. సో, ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే నేను ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అక్కడ నుంచి చూడండి. ఓకేనా? రైట్. చూడండి, ఫస్ట్ దీన్నేం జేయాలి అంటే మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్‌లోకి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్‌గా మార్చాలనమాట. ఎలా మార్చాలి? ఈ కింద ఉన్న డినామినేటర్ ఉంది గదా! సో, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? జే ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఒమేగా ప్లస్ 8 ఉంది. అవునా? సో, దీన్ని మనము ఎలా విడగొట్టొచ్చు? 8 ఉంది. ఇది ఎలా ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 లాగనమాట. అవునా? రైట్? క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇలా ఉన్నప్పుడు మనము ఎలా దీన్ని ఫ్రాక్షన్స్‌గా పార్షియల్ ఫ్రాక్షన్స్‌గా డివైడ్ చేస్తాం లేదా ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేస్తాం చెప్పండి? సో, ఇప్పుడు 8 ఉంది. 8ని ఎలా రాసుకోవచ్చు? 4 2 జా 8. అలాగే 6 అంటే 4 + 2 అంటే కూడా 6 అయిపోతది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము? జే ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఒమేగా ప్లస్ 2 ఒమేగా ప్లస్ 8 అని రాసుకోవచ్చు. 6 ఒమేగాని 4 ప్లస్ 2గా రాస్తున్నా. 6 ఒమేగాని 4 ఒమేగా ప్లస్ 2 ఒమేగాగా రాస్తున్నాను. అప్పుడు ఈ 2 ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనకేం కామన్ తీయొచ్చు? జే ఒమేగా కామన్ తీయొచ్చు. కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్‌లో జే ఒమేగా, సెకండ్ టర్మ్‌లో ఆల్రెడీ జే ఒమేగా బయటికి తీసినాం కాబట్టి ఏం మిగులుతది? 4 మిగులుతది. అవునా? సో, జే ఒమేగా ఇంటూ జే ఒమేగా అంటే జే ఒమేగా స్క్వేర్, జే ఒమేగా ఇంటూ 4 అంటే 4 జే ఒమేగా. ప్లస్ సెకండ్ 2 టర్మ్స్‌లోంచి 2 కామన్ తీస్తే మనం ఏం రాయొచ్చు మళ్ళీ? జే ఒమేగా ప్లస్ 4గా రాసేయొచ్చు. అవునా? కాబట్టి మళ్ళీ ఈ 2 టర్మ్స్‌లో ఏం కామన్ ఉంది? జే ఒమేగా ప్లస్ 4 కామన్ ఉంది. కాబట్టి జే ఒమేగా ప్లస్ 4ని గనుక మీరు కామన్ తీస్తే ఏం మిగులుతది? జే ఒమేగా ప్లస్ 2 మిగిలిపోతది. అంతే. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చిన ఈ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్, ఓకే. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇచ్చినారు. మీరు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కనుక్కోవాలి. ఓకే. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4 ఒమేగా ప్లస్ 6 డివైడెడ్ బై ఈ కింద డినామినేటర్‌ని మనం ఏం రాసుకోవచ్చు? ఇందాకే మనం సాల్వ్ చేసినాం గదా! జే ఒమేగా ప్లస్ 4 ఇంటూ జే ఒమేగా ప్లస్ 2గా రాసుకోవచ్చు. అంతే. ఓకే. సో, ఇప్పుడు దీన్ని సాల్వ్ జేయాలి. సాల్వ్ జేయాలన్నప్పుడు సో, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏముంది 4 ఒమేగా ప్లస్ 6 కదా! సో, 4 ఒమేగా ప్లస్ 6 డివైడెడ్ బై జే ఒమేగా ప్లస్ 4 ఇంటూ జే ఒమేగా ప్లస్ 2 ఉంది. సో, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్‌గా రాస్తే ఏ బై జే ఒమేగా ప్లస్ 4 అవునా? మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం కదా! పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆ! ఈ సంథింగ్ ఎక్స్ ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఉందనుకో అప్పుడేం రాస్తాం? ఏ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 3 రాస్తామా లేదా? రైట్. అదే విధంగా రాస్తున్నానిక్కడ. సేమ్ అదే విధంగా. ఇక్కడ ఎక్స్ ప్లేస్‌లో మీకంట జే ఒమేగా ఉంది. ఎందుకంటే ఇది ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కాబట్టి. ఓకేనా? రైట్. సో, ప్లస్ బి బై జే ఒమేగా ప్లస్ 2 అయిపోతది. అంతే. ఇంకా మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేసి దాన్ని న్యూమరేటర్ ఈక్వల్ చేసి ఇదంతా అవసరం లేదు. ఏం చేయొచ్చు మనము ఏ కావాలి అంటే జస్ట్ డినామినేటర్‌ని 0కి ఈక్వల్ చేయండి. డినామినేటర్‌ని 0కి ఈక్వల్ చేస్తే ఏమైతది? జే ఒమేగా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -4 అయిపోతది. కాబట్టి ఈ జే ఒమేగా ప్లస్ 4 ఓకే. ఎలా కనుక్కోవాలో సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. సో, జే ఒమేగా ప్లస్ 4 ఉంది కాబట్టి ఇక్కడ జే ఒమేగా ప్లస్ 4 టర్మ్‌ని తీసేయండి. ఎందుకు? మళ్ళీ జే ఒమేగా ప్లస్‌లో -4 పెట్టినారనుకో -4 ప్లస్ 4 0 అయిపోతది. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ అయిపోతది. కాబట్టి ఆ టర్మ్‌ని తీసేయండి. ఓకే. సింపుల్ వే చెప్తున్నాను మీకు. మిగిలిందంతా రాయండి. 4 ఒమేగా ప్లస్ 6 న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. డివైడెడ్ బై కింద డినామినేటర్‌లో ఈ టర్మ్ తీసేయండి. ఈ టర్మ్ తీసేసి మిగతాది రాయండి. మిగతాది రాస్తే ఏమైతది? జే ఒమేగా ప్లస్ 2 అయిపోతది. అవునా? సో, కొద్దిగా నీట్‌గా రాస్తాను ఇక్కడ. జే ఒమేగా ప్లస్ 2 అయిపోతది. అవునమ్మా? రైట్. ఎట్ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -4 అంటే జే ఒమేగా ప్లేస్‌లో -4ని సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నాను.
అప్పుడేమైతది చెప్పండి? 4 ఇంటూ -4 ప్లస్ 6 ఎందుకంటే జే ఒమేగా ప్లేస్‌లో -4 పెడుతున్నాను. -4 ప్లస్ 2 అయిపోతది. సో, 4 ఇంటూ -4 అంటే -16, -16 ప్లస్ 6 అంటే -10 డివైడెడ్ బై కింద -4 ప్లస్ 2 అంటే -2 మైనస్ మైనస్ క్యాన్సెల్ 10/2 అంటే 5 వస్తుంది. అంతే. సింపుల్‌గా ఏ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే బి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ జే ఒమేగా ప్లస్ 2 ఉంది కాబట్టి జే ఒమేగా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -2 అయిపోతది. ఓకేనా? సో, ఇక్కడ జే ఒమేగా ప్లస్ 2 టర్మ్‌ని తీసేయండి. ఎందుకంటే మళ్ళీ -2 పెడితే అది 0 అయిపోతది కాబట్టి. కాబట్టి ఏం రాయొచ్చు 4 ఒమేగా ప్లస్ 6 డివైడెడ్ బై జే ఒమేగా డివైడెడ్ బై జే ఒమేగా డివైడెడ్ బై జే ఒమేగా ప్లస్ 4 అయిపోతది. జే ఒమేగా ప్లస్ 4 ఎట్ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే. సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ -2 ప్లస్ 6 అవునా? 4 ఇంటూ -2 ప్లస్ 6 డివైడెడ్ బై -2 ప్లస్ 4. సో, 4 ఇంటూ -2 అంటే ఎంత? 4 ఇంటూ -2 అంటే ఎంత? -8. -8 ప్లస్ 6 అంటే -2 డివైడెడ్ బై కిందేమొస్తుంది? -2 ప్లస్ 4 అంటే 2. -2/2 అంటే -1. -2/2 అంటే -1. కాబట్టి ఏ మనకు 5 వచ్చింది. అండ్ బి మనకు -1 వచ్చింది. కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ బై అవునా? ఏ బై జే ఒమేగా ప్లస్ 4 కానీ ఏ అంటే ఎంత? 5. సో, 5/4 ప్లస్ జే ఒమేగా రాసుకోవచ్చు. జే ఒమేగా ప్లస్ 4 అన్నా 4 ప్లస్ జే ఒమేగా అంతా ఒకటే. మైనస్ ఎందుకు రాస్తున్నా? ఎందుకంటే బి నాకు -1 వచ్చింది కాబట్టి. సో, ప్లస్ ఇంటూ -1 అంటే కూడా మైనస్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? -1 కింద ఏముంది? బికి జే ఒమేగా ప్లస్ 2 అంటే నేను దీన్ని 2 ప్లస్ జే ఒమేగాగా రాసుకోవచ్చు. 2 ప్లస్ జే ఒమేగా రాసుకోవచ్చు. అంతే. సో, అప్లయింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఐఎఫ్‌టి అని రాస్తున్నాను. మీరు నీట్‌గా నోట్స్‌లో ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అని రాసుకోండి. అప్లయింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో, అప్పుడేమైతది? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే ఎక్స్ ఆఫ్ టీనే కదా! ఇదే మనం కనుక్కోవాల్సింది. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మే మనల్ని కనుక్కోమన్నారు. మనకేం తెలుసు? e⁻−at ఇంటూ యూ ఆఫ్ టీ అనే సిగ్నల్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ 1/a ప్లస్ జే ఒమేగా అయితే, ఈ 1/a ప్లస్ జే ఒమేగాకి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమిటది? e⁻−at ఇంటూ యూ ఆఫ్ టీ. దీనికి ఈ సిగ్నల్‌కి ఇది ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అయితే, ఈ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌కి ఈ సిగ్నల్ ఏమైతది? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతది. ఇప్పుడు చూడండి ఇది ఈ ఫార్మ్‌లోనే ఉంది కదా! 5 బయటికి తీసేయండి. 5 బయటికి తీసేసి ఇన్వర్స్ ఫోరియర్ బికాజ్ మనం అప్లై చేసేది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/4 ప్లస్ జే ఒమేగా మీకోసం ఒక స్టెప్ రాస్తాను. మైనస్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/2 ప్లస్ జే ఒమేగా అయిపోతుంది. అప్పుడేం రాయొచ్చు మనము 5 ఇంటూ వాట్ ఈస్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/4 ప్లస్ జే ఒమేగా ఏ ప్లేస్‌లో ఇక్కడ ఏముంది? 4 ఉంది. కాబట్టి ఇదేమైతది? e⁻−4t ఇంటూ యూ ఆఫ్ టీ అయిపోతుంది. మైనస్ ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఏ ప్లేస్‌లో మనకేముంది? 2 ఉంది. కాబట్టి e⁻−2t ఇంటూ యూ ఆఫ్ టీ అయిపోతుంది. సో, దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ దట్ ఈస్ ద సిగ్నల్. అర్థమైందా? సో, ఈ విధంగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌ని మీరు అప్లై చేసి జస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కొని మనము ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌ని కనుక్కోవచ్చు. ఓకే. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఫార్ములాస్ అప్లై చేసి, మనం ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ద గివెన్ స్పెక్ట్రమ్ అనేది కనుక్కోవచ్చు. ఓకే. సో, ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ టాపిక్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. మీకు ఏ విధంగా అనిపించిందని నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.